హాయ్ ఫ్రెండ్స్, కోట్లు ఇచ్చిన కొనలేనిది ఆరోగ్యం మాత్రమే. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం మెంతి కూర గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మెంతి కూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినివ్వడమే కాకుండా రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న మునక్కాయల గురించి, ఊరగాయ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మెంతికూర గురించి మాత్రమే మాట్లాడతాను. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి అమోనియాలను మరియు గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తాయి. మెంతి ఆకులను రోజు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ని సమతుల్యంలో చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది డయాబెటీస్ వాళ్ళకి బంగారు ఔషధం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇది చర్మ సమస్యలను, అలర్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది. అండ్ కడుపులో సమస్యలు ఏమైనా ఉన్నా, అంటే లైక్ అజీర్ణము, మలబద్ధకము వంటి వాటికి కూడా ఇవి తగ్గించి కంట్రోల్లో పెడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. దాంతోపాటు మెంతి కూరలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ ఆ శరీరంలో టాక్సిన్స్ను బయటకు పంపి దాంతోపాటు అంతర్గతంగా శుద్ధి చేస్తాయి. అండ్ మెంతి కూరల్ని వాడేవారికి జుట్టు సమస్యలు కూడా ఉండవు. అంటే జుట్టు పెరగడంలో సహాయపడుతుంది అండ్ చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. సో ఈ వీడియోలో మనం మొత్తం 5 రకాల విషయాలు తెలుసుకున్నాం. 1, రక్తహీనత అండ్ డయాబెటీస్ అండ్ జీర్ణక్రియను మెరుగుపరచడం అండ్ చర్మం అండ్ జుట్టుని పెరుగుదలకి ఉపయోగపడటం మరియు శరీరాన్ని డీటాక్స్ చేయటం. ఈ 5 తెలుసుకున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మల్టిపుల్ వీడియోస్ని చేస్తూనే ఉంటాను మనందరి కోసం, మనందరి ఆరోగ్యం కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో అవన్నీ చేస్తాను. మీకు సంబంధించిన ఏదైనా మీ చుట్టూ వాళ్ళకి కానీ, మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఏమైనా సమస్యలు ఉన్నా అది మీరు కమెంట్ చేశారంటే దానికి తగిన సొల్యూషన్ మన ఇంట్లోనే ఏం చేయాలి, ఏం తినాలి, ఈ ఫుడ్ ద్వారానే మనకున్న ప్రాబ్లమ్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో నేను దాని గురించి ఒక వీడియో చేస్తుంటాను మీ కమెంట్ని బట్టి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.